హలో క్యూరియస్, మీలో ఎంతమందికి పెరియర్ రామస్వామి గురించి తెలుసు? ఈ పెరియర్ రామస్వామి 80s 90sలో మద్రాస్కి చెందిన ఒక సోషల్ యాక్టివిస్ట్, పొలిటీషియన్, అన్నింటికంటే మించి ఒక గొప్ప వ్యక్తి. కామన్ పీపుల్లా కాకుండా విభిన్న ఆలోచన దృక్పథంతో ఉన్న తెలివైన వారు. ఈయన తన రైటింగ్స్ ఐడియాలజీలో భాగంగా దేర్ ఈజ్ నో గాడ్, దేర్ ఈజ్ నో గాడ్ ఎట్ ఆల్, హీ హూ ఇన్వెంటెడ్ గాడ్ ఈజ్ ఎ ఫూల్, he who propagates God is a scoundrel, he who worships God is a barbarian అని ఈ పెరియర్ రామస్వామి గారు చెప్పేవారు. దీని అర్థం ఏంటంటే దేవుడు లేడు, దేవుడు లేనే లేడు, దేవుడిని పుట్టించినవాడు మూర్ఖుడు, దేవుడిని ప్రచారం చేసేవాడు దుర్మార్గుడు, ఇక దేవుణ్ణి నమ్మి పూజించేవాడు అనాగరికుడు, పరమ నికృష్టుడు అని ఈ పెరియర్ రామస్వామి గారు చెప్తారు. అండ్ ఆల్సో ఈ దేవుడి గురించి చెప్పిన స్లోగన్ ఏదైతే ఉందో ఎప్పటికీ చాలా కాంట్రవర్షియల్. ఈ ఒక్క స్లోగన్ మాత్రమే కాదు, కొన్ని వేల లక్షల కొద్ది స్లోగన్లు, ప్రశ్నలు పెరియర్ రామస్వామి గారు వంటి ఎంతోమంది నాస్తికులు, మానవతావాదులు, హేతువాదులు, సైంటిస్టులు ఎన్నో ప్రశ్నలను దేవుడికి సంధించారు. కానీ నేటికి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రాలేదు. అటు దేవుణ్ణి పూజించే వారి దగ్గర సమాధానాలు లేక, ఏ దేవుడి దగ్గర నుండి సమాధానాలు రాక, ఈ నాస్తికులు, మానవతావాదులు, సైంటిస్టులు వేసిన చాలా ప్రశ్నలకు నేటికి సమాధానాలు లేవు. కాబట్టి గాడ్ ఎగ్జిస్టెన్స్పై సమాధానం లేని ప్రశ్నలు నిన్న మొన్నటివి కావు. ఎప్పుడైతే సైన్స్ పురోగతి సాధిస్తూ అర్థం పర్థం లేని మత నమ్మకాలను తప్పు అని నిరూపిస్తూ మూఢ విశ్వాసాలకు ఎదురు తిరగడంతో అనాది కాలంలోనే దేవుణ్ణి ప్రశ్నించడం మొదలైంది. ఈ దేవుడు అనే కాన్సెప్ట్ చిన్న విషయం కాదు. చరిత్రలో ఎంతోమంది దేవుడి వల్ల చనిపోయిన వారు ఉన్నారు, దేవుడి కోసం ప్రాణాలు ఇచ్చిన వారు ఉన్నారు. గాడ్ కోసం, గాడ్ అనే నమ్మకంలో ఎంతోమంది మేధావులు, సైంటిస్టులు సైతం బలైన వారు ఉన్నారు. కాబట్టి ఈ గాడ్ అనే కాన్సెప్ట్ను తీసి పారేయకుండా అప్పుడప్పుడు ఎంతో కొంత దేవుడికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుంటూ ఉండండి. ఇప్పటి వరకు దేవుడు ఉన్నాడు అని నమ్మే సైంటిస్టులను చూసాం, దేవుడు లేడు అని ఖండితంగా చెప్పిన హేతువాదుల్ని చూసాం. అయితే ఇక్కడ గాడ్ ఎగ్జిస్టెన్స్ను యాక్సెప్ట్ చేసిన వారిలో, అలాగే గాడ్ ఎగ్జిస్టెన్స్ను డెనీట్ చేసిన వారిలో కూడా గొప్పవారు ఉన్నారు, కామన్ పీపుల్స్ కూడా ఉన్నారు. అయితే ఇంత తేడా ఎలా వస్తుంది? ఈ కేయోటిక్ యాక్సెప్టెన్స్ వెనుక ఉన్న ఆ రహస్యం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి ఇంతటి భిన్నాభిప్రాయాలు ఉండటానికి కొన్ని ఇంట్రెస్టింగ్ రీజన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇప్పటి వరకు దేవుడి గురించి ఏం తెలుసుకున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియోలో చాలా విషయాలను తెలుసుకోబోతున్నాం. గాడ్ ఉంటే ఎక్కడున్నాడు, లేకపోతే లేని గాడ్ను ఇంకా మనం ఎందుకు వర్షిప్ చేస్తున్నాం, అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలి, గాడ్ ఉన్నాడని ప్రూవ్ అయితే ఏమవుతుంది, డిస్ప్రూవ్ అయితే ఏమవుతుంది, అండ్ గాడ్ ఎగ్జిస్టెన్స్ అనేది ప్రూవ్ ఆర్ డిస్ప్రూవ్ ఎలా అవుతుంది, ఇలాంటి ఎన్నో విషయాలనే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇప్పుడైతే టైటిల్ కట్ చేద్దాం. ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది దేవుడి గురించి కాబట్టి ఏ దేవుడి గురించి మాట్లాడుకుంటున్నామో ఒక క్లారిటీ ఉండటం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది మన మత గ్రంథాలు ఏ దేవుళ్ళ గురించి అయితే చెప్తున్నాయో ఆ దేవుళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం మాత్రమే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి లేకుండా పాయింట్లోకి వస్తే, నిజానికి మన రిలీజియస్ బుక్స్ ఎవరినైతే దేవుళ్ళుగా డిస్క్రైబ్ చేస్తున్నాయో ఆ దేవుళ్ళు నిజంగా ఉన్నట్టు ఇప్పటి వరకు ఎటువంటి స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ లేవు. అంటే ఆ దేవుళ్ళు ఎవరు నిజం కాకపోవడానికే ఛాన్సెస్ ఎక్కువ అని దీని అర్థం. నిజానికి గాడ్ని నమ్మేవారు గాడ్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ అవర్ యూనివర్స్ అండ్ లైఫ్ అని, దేవుడు ఈ విశ్వాన్ని, మనిషిని క్రియేట్ చేశాడని నమ్ముతారు. మరోపక్క దేవుడు ఒక కట్టు కథ అని, మనిషే దేవుణ్ణి ఇన్వెంట్ చేశాడని మరికొంతమంది నమ్ముతారు. కానీ నేటికి ఈ దేవుడు అనే కాన్సెప్ట్ ఎప్పుడు ఎలా పుట్టిందో, ఎవరు పుట్టించారో ఎగ్జాక్ట్లీ నో ఐడియా. ఈ దేవుడు అనే కాన్సెప్ట్ యొక్క ఆరిజిన్ పక్కన పెడితే ఇప్పటి వరకు ఎవరు ఎప్పుడు ఎక్కడా కూడా దేవుడు ఉన్నట్టు నిరూపించలేదు. కాబట్టి ఇప్పటి వరకు దేవుడు ఉన్నట్టు ఎటువంటి స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ లేవు సైంటిఫికల్గా. ఇక ఈ దేవుడు అనే కాన్సెప్ట్ను ఫస్ట్ డిస్క్రైబ్ చేసేది మన మత గ్రంథాలు. అన్నీ కాకపోయినా ర్యాండమ్గా చూసిన ఏ మత గ్రంథం కూడా ఆ మత గ్రంథాలను రచిస్తున్న దేవుణ్ణి నిరూపించట్లేదు. ఇక్కడ మత గ్రంథాలు దేవుణ్ణి నిరూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఈ రిలీజియస్ బుక్సే ఫస్ట్ దేవుణ్ణి డిస్క్రైబ్ చేస్తున్నాయి, కానీ ఇదే రిలీజియస్ బుక్స్ తమ దేవుణ్ణి నిజం అని నిరూపించట్లేదు, ఆర్ నిరూపించే విధంగా ఎటువంటి స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ కూడా చూపించట్లేదు. రిలీజియస్ విధానం ఎలా ఉంటే మరి ఎందుకని సైన్స్ దేవుణ్ణి నిరూపించట్లేదు అనే డౌట్ కూడా మనకు వస్తుంది. సైన్స్లో ఒక సైంటిస్ట్ చేసిన ప్రపోజల్ను
తానే ప్రూవ్ చేసుకోవాలి, లేదా వేరొక సైంటిస్ట్ వచ్చి నిరూపించేంత వరకు అది ఒక ప్రపోజల్గానే మిగిలిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హిస్టరీలో వన్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ ఫిజిసిస్ట్ అయిన ఐజాక్ న్యూటన్ తన లా ఆఫ్ గ్రావిటేషన్తో గ్రావిటీని వివరించే ప్రయత్నం చేశారు. న్యూటన్ గారి లా ఆఫ్ గ్రావిటేషన్ ప్రకారం గ్రావిటీ అనేది ఒక ఫోర్స్ అని, ఈ గ్రావిటీ మన యూనివర్స్ అంతా ఉంటుంది అని, అలాగే ఈ గ్రావిటీ అనే ఫోర్స్ ఇన్ఫైనైట్ స్పీడ్తో ఉంటుందని, అందుకే సన్ వంటి హెవీ ఆబ్జెక్ట్స్, భూమి వంటి చిన్న చిన్న గ్రహాలను అట్రాక్ట్ చేస్తూ తన చుట్టూ ఒక నిర్దిష్ట కక్షలో పరిభ్రమించేటట్లు చేస్తుంది అని వివరించాడు. న్యూటన్ గారు ప్రపోజ్ చేసిన ఈ విషయాన్ని చాలా కాలం పాటు ఒక సైంటిఫిక్ లాగా కన్సిడర్ చేస్తూ సైంటిఫిక్ కమ్యూనిటీ ఈ లా ఆఫ్ గ్రావిటేషన్ను ఉపయోగిస్తూ వచ్చింది. ఈ లా ఆఫ్ గ్రావిటేషన్ను సైంటిఫిక్ కమ్యూనిటీ యూజ్ అయితే చేస్తుంది, కానీ చాలా విషయాలను ఈ లా ఆఫ్ గ్రావిటేషన్ వివరించలేకపోయేది. లా ఆఫ్ గ్రావిటీ అంత యాక్యురేట్గా కూడా ఉండేది కాదు. ఆ తర్వాత న్యూటన్ గారు లా ఆఫ్ గ్రావిటేషన్ ప్రతిపాదించిన 2 సెంచరీల తర్వాత న్యూటన్ గారి లా ఆఫ్ గ్రావిటేషన్ చెప్పేది తప్పు అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీతో మరోసారి గ్రావిటీని వివరించే ప్రయత్నం చేశాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన థియరీతో గ్రావిటీ అనేది ఒక ఫోర్స్ కాదని, స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్ యొక్క డిస్టోర్షన్ రిజల్టే ఈ గ్రావిటీ అని చెప్పాడు. అంటే ఈ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అనేది స్పేస్ టైమ్ కర్వేచర్ యొక్క డిస్టోర్షన్ పై డిపెండ్ అయి ఉంటుందని, అండ్ ఆల్సో ఈ యూనివర్స్ లో లైట్ కంటే స్పీడ్ గా ఏది ట్రావెల్ చేయలేదు అని ఐన్స్టీన్ గారు తన థియరీతో ప్రతిపాదించారు విత్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. ఐజాక్ న్యూటన్ గారు లాస్ ప్రతిపాదించిన విషయాల్లో ఉన్న ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ, స్పీడ్ ఆఫ్ గ్రావిటీ, గ్రావిటీ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్, గ్రావిటీ ఈజ్ ఎవ్రీవేర్ వంటి ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ మాత్రమే డిస్ప్రూవ్ అయ్యాయి. అంతే తప్ప న్యూటన్ గారి లాస్ పూర్తిగా తప్పు అని నిరూపించబడలేదు. అందుకే ఈ రోజుకి చాలా విషయాల్లో ఈ లాస్ ఆఫ్ గ్రావిటేషన్ను ఉపయోగిస్తున్నాం. ఇక విషయానికి వస్తే, ఐజాక్ న్యూటన్ తన లా ఆఫ్ గ్రావిటేషన్ను 1687లో ప్రతిపాదించారు. న్యూటన్ ప్రతిపాదన తర్వాతి 2 శతాబ్దాలకు అంటే 1915లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీతో మరోసారి గ్రావిటీని వివరించాడు. అంటే గడిచిన ఈ 2 శతాబ్దాలకు న్యూటన్ ప్రతిపాదనలే సైంటిఫిక్ లాస్ అయ్యాయి. అలాగని ఈ లా ఆఫ్ గ్రావిటేషన్ను సైంటిఫిక్ కమ్యూనిటీ ఆ 2 శతాబ్దాల వరకు గుడ్డిగా ఫాలో అవ్వలేదు. కేవలం కొంతవరకు మాత్రమే యాక్సెప్టెన్స్లో ఉంటుంది. మన కామన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, న్యూటన్ గారి లా ఆఫ్ గ్రావిటేషన్ కొన్ని విషయాలను మాత్రమే వివరిస్తూ చాలా విషయాలను వివరించలేకపోవడం వల్ల న్యూటన్ గారి లాస్ వాడకంలో ఉన్నప్పటికీ సైంటిఫిక్ కమ్యూనిటీలో వైడ్ యాక్సెప్టెన్స్ ఉండేది కాదు. ఆ తర్వాత వచ్చిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ థియరీలు న్యూటన్ లాస్ వివరించలేని చాలా విషయాలను వివరిస్తుండటం వల్ల ఐన్స్టీన్ గారి థియరీలకు వైడ్ యాక్సెప్టెన్స్ వచ్చింది. కాబట్టి సైన్స్ ఈ విధంగా పనిచేస్తుంది అని ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం గమనించాలి. ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్టు ఎప్పుడు ఎక్కడా కూడా దేవుడు ఉన్నట్టు నిరూపించబడలేదు. ఎవరు నిరూపించే ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. ఎందుకంటే గాడ్ అనే ఎంటిటీను మత గ్రంథాలు వివరిస్తున్నాయి. ఒక క్రిస్టియన్ వచ్చి వాళ్ళు చదివే పుస్తకం తీసుకొచ్చి ఇదిగో దేవుడు ఉన్నాడు అని వచనాలు చూపిస్తారు. లేదా ఒక హిందువో ముస్లిమో వచ్చి వాళ్ళ బుక్స్ చూపించి శ్లోకాలు వాక్యాలు చూపించి ఇదిగో దేవుడు ఉన్నాడు అని వాళ్ళే చెప్తారు. అంతే తప్ప దేవుడు ఉన్నాడు అని నిరూపించే విధంగా ఏ ఒక్కరు ఒక్క స్ట్రాంగ్ ఎవిడెన్స్ కూడా చూపించట్లేదు. కాబట్టి ఇదివరకు చెప్పుకున్న సైన్స్ ఎగ్జాంపుల్ని మరోసారి గమనించండి. ఎవరో ఏదో చెప్పారని నిజాలు అయిపోవు. సైంటిఫిక్ కమ్యూనిటీలో వైడ్ యాక్సెప్టెన్స్ రాదు. సైంటిఫిక్ కమ్యూనిటీ యాక్సెప్ట్ చేసింది అంటే అది నిజం అని అర్థం. కాబట్టి ఈ మత గ్రంథాలు దేవుడి గురించి చెప్తున్నాయే తప్ప ఎవిడెన్సెస్ చూపించి ఇది నిజం అని నిరూపించట్లేదు. మరైతే ఈ రిలీజియస్ బుక్స్ కూడా ఎందుకు దేవుడిని ప్రూవ్ చేయలేకపోతున్నాయో ఇప్పుడు చూద్దాం. కామన్గా మన రిలీజియస్ బుక్స్ చెప్పే ర్యాండమ్ పాయింట్స్ చూస్తే దేవుడే మన విశ్వాన్ని సృష్టించాడు అని, ఈ సృష్టి వివరణ అనేది ఒక్కో గ్రంథంలో ఒక్కోలా ఉంటుంది. కానీ వేటికి సరైన ఎవిడెన్సెస్ లేవు. హిందూ వేదాల ప్రకారం మన యూనివర్స్ 155.52 ట్రిలియన్ ఇయర్స్ బ్యాక్ సృష్టించబడిందట. ఈ యూనివర్స్ బ్రహ్మ ద క్రియేటర్ చేత సృష్టించబడిందని, మన విశ్వం యొక్క లైఫ్ స్పాన్ 311.04 ట్రిలియన్ ఇయర్స్ అని చెప్తారు. ఈ విశ్వం యొక్క లైఫ్ స్పాన్ అంటే 311.04 ట్రిలియన్ ఇయర్స్ తర్వాత ఈ యూనివర్స్ ఎండ్ అయ్యి మరొక టైం లైన్తో మరొక యూనివర్స్ సృష్టించబడుతుందని చెప్తారు. హిందూ పవిత్ర గ్రంథాలైన వేదాలు ఈ విషయాన్ని చెప్తాయి. హోలీ బుక్స్ అని పేరు పెట్టి పిలిచినంత మాత్రాన వాటిలో ఉన్న ప్రతిదీ నిజం అవ్వదు కదా. ఒకవేళ అందులో నిజంగా నిజం ఉంటే ఆ నిజం నిరూపించబడాలి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ సైన్స్, మెడిసిన్ అండ్ ఫిలాసఫీలో డిగ్రీ తీసుకున్నాడు కదా అని ఆయన ప్రతిపాదించిన థియరీస్
సైంటిఫిక్ కమ్యూనిటీ యాక్సెప్ట్ చేయలేదు. ఆయన ప్రతిపాదించిన థియరీలకు మ్యాథమెటికల్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. కాబట్టి 1915లో ప్రతిపాదించిన థియరీ 1919లోనే ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రూవ్ అయింది. కాబట్టి సైన్స్లోనే ఎంత యాక్యురసీ ఉన్నప్పుడు హిందూ గ్రంథాలు, అందులోనూ ఎంతో పవిత్రత, అన్నింటికంటే మించి దేవుని పుస్తకాలు అయిన ఈ గ్రంథాలు చెప్పే విషయాలకు ఇంకెన్ని ఆధారం కావాలో ఒకసారి మీరు ఆలోచించండి. మరో పక్క ఇస్లాం, క్రిస్టియన్ మత గ్రంథాల్లో కూడా తమకంటూ ఒక సెపరేట్ క్రియేషన్ స్టోరీస్ ఉంటాయి. ఈ రెండు గ్రంథాల్లోని క్రియేషన్ స్టోరీస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. According to Islam, universe created by Allah the God about 8,000 years ago. And according to Christianity, universe and humans are created by the God Jehovah about 6,000 years back అని ఉంటుంది. నిజానికి ఈ రెండు గ్రంథాలు వాటి టైం లైన్ ను ట్రేస్ బ్యాక్ చేసినప్పుడే ప్రూవ్ అవ్వట్లేదు. అండ్ ఆల్సో వాటి టైం లైనే కాదు, ఈ గ్రంథాల యొక్క ఒరిజినల్ స్క్రిప్చర్స్ యొక్క టైం లైన్ కోసం డేట్ బ్యాక్ చేసినా కూడా వాటి టైం లైన్ కు ఆ పుస్తకాల్లో డిస్క్రైబ్ చేస్తున్న విషయాలకు మధ్యనే చాలా టైం గ్యాప్ కనిపిస్తుంది. కాబట్టి ఈ రిలీజియస్ బుక్స్ చెప్పేవి కల్పిత కథలు అయినా ఉండాలి, లేదా అవి నిజాలు అయితే ఆ నిజాలకు సాక్ష్యాధారాలైనా ఉండి ఉండాలి. కానీ ఇప్పుడు చెప్పుకున్నట్టు ఈ చిన్న చిన్న విషయాలను మాత్రమే బేస్ చేసుకుని ఒక కన్క్లూజన్ కి రావడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మీరు కూడా మీ ఓన్ రీసెర్చ్ చేయండి. ఈ విధంగా ఈ మత గ్రంథాలు, మత పుస్తకాలు దేవుణ్ణి వివరించడంలో, వర్ణించడంలో చాలా అద్భుతంగా ఉంటున్నాయి. కానీ వివరణ, వర్ణన ఆధారాలు కావు కదా. ఇక సైన్స్ కూడా ఎప్పుడు దేవుడు లేడని చెప్పలేదు, ఉందని నిరూపించడం లేదు. కానీ మత గ్రంథాలు చెప్పినట్టు దేవుడికి ఆకారం లేదు, ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా, గాడ్ ఈజ్ ఎటర్నల్, తుమ్ ఖుదా కో నహీ దేఖ్ సక్తే. ఇలాంటి క్వాలిటీస్ గురించి చెప్పడం కాకుండా ఖచ్చితమైన డిస్క్రిప్షన్ ఇస్తే దేవుడిని నిరూపించడానికి కూడా సైన్స్ సిద్ధమే. అయితే ఇది చాలా మందికి ఇంపాసిబుల్ గానే కనిపిస్తుంది. కానీ సరైన డిస్క్రిప్షన్ ఇస్తే సైన్స్ విల్ డెఫినెట్లీ ప్రూవ్ ద గాడ్స్ ఎగ్జిస్టెన్స్. కానీ గాడ్ ని ప్రూవ్ చేయాల్సిన పని కానీ డిస్ప్రూవ్ చేయాల్సిన అవసరం కానీ సైన్స్ కి ఎప్పుడూ లేదు. దేవుని డిస్క్రైబ్ చేసేది మతాలు, మత గ్రంథాలు. కాబట్టి వాళ్ళే వాళ్ళ దేవుళ్ళు ఉనుకుని నిరూపించుకోవాలి. ఐ థింక్ మీరు ఇప్పటివరకు దేవుడు ఉన్నాడా లేదా అనే కాన్సెప్ట్ పై చాలా వీడియోస్ చూసుండొచ్చు. అయితే మీరు చూసిన వీడియోస్లో ఆధారాల కంటే గ్రంథాల్లో ఉన్న విషయాలను సాగతీసి వివరించడం, గ్రంథాల్లోని విషయాలకు సైన్స్లోని విషయాలకు సంబంధం లేకపోయినా ఏదో విధంగా లింక్ చేసి చెప్పడం, సైన్స్లో సమాధానాలు లేని ప్రశ్నలు చూపించి చూసారా సైన్స్ విషయాలకు సమాధానం చెప్పలేకపోయింది కాబట్టి దేవుడు ఉన్నాడు అని ఇలాంటి ఇర్రెలవెంట్ థింగ్స్ ను చూపించి దేవుడిని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తారు. మీరు చూసిన మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ ఆర్ ఇంటర్నెట్ బ్లాగ్స్ అండ్ ఆర్టికల్స్ లో ఇవే ఉంటాయి. నిజానికి దేవుడు ఉన్నాడని ప్రూఫ్ అయితే సైంటిఫిక్ కమ్యూనిటీలో అది ఒక రెవల్యూషన్ అవుతుంది. నిరూపించిన వారికి నోబెల్ ప్రైజ్లు వస్తాయి, వరల్డ్ వైడ్ గా రికగ్నైజేషన్ వస్తుంది, ఇలా చాలా వస్తాయి. ఎందుకంటే దేవుడిని నిరూపించడం అంత ఈజీ కాదు కదా. పైగా నిరూపించింది గాడ్ ని, అంటే మనకంటే సుప్రీం ఇంటెలిజెంట్ బీయింగ్. కాబట్టి సైలెంట్ గా నాలుగు గోడల మధ్య జరిగే ప్రయోగం కాదు. కాబట్టి దేవుడు ఉన్నాడని చెప్పి ఆధారాలు చూపించేవారు కానీ దేవుడు ఎంటిటీపై క్యూరియస్ గా ఉండి అసలు గాడ్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాడా లేడా అనే విషయాలను పరిశోధించే ఇద్దరు కూడా ఈ కాన్సెప్ట్ పై చాలా కాన్షియస్ గా ఉండాలి. మరి అయితే దేవుడి గురించి తెలుసుకోవడం, పరిశోధించడం ఇవన్నీ అవసరమా? జస్ట్ వర్షిప్ చేస్తూ పోయేదానికి? మరైతే అలాంటి వాళ్ళ కోసం ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. వరల్డ్ వైడ్ గా సుమారు 10,000 రిలీజియన్స్ ఉన్నాయి. వీటిలో మేజర్ గా 31% క్రిస్టియానిటీ, 24% ఇస్లాం, 15% హిందూయిజం, 7% బుద్ధిజం, రఫ్ గా 20 మిలియన్ ఫాలోవర్స్ తో జుడాయిజం 6th ప్లేస్ లో ఉంది. అంటే సుమారు 84% పీపుల్ బిలీవ్ ఇన్ గాడ్. రిమైనింగ్ పీపుల్ మాత్రమే దేవుని మతాలని నమ్మకుండా నాన్ రిలీజియస్ గా ఉన్నారు. ఏ దేవుణ్ణి నమ్మాలో తెలియక నాన్ బిలీవర్స్ గా ఉండిపోయారు. ఇన్ఫాక్ట్ ఈ క్యాలిక్యులేషన్స్ లేటెస్ట్ కాకపోయినా రఫ్ క్యాలిక్యులేషన్స్ అయినా ఒక ఓవరాల్ అండర్స్టాండింగ్ కోసం ఇవే యాక్చువల్ నంబర్స్ అనుకుందాం. అయితే సుమారు 84% పీపుల్లో మోస్ట్ ఆఫ్ ది ట్రూ బిలీవర్స్ ఉన్నాడో లేడో తెలియని గాడ్ కోసం వర్షిప్ చేస్తూ టైం, మనీ, ఎనర్జీ, రిసోర్సెస్ ఇలాంటి చాలా అంశాలను వేస్ట్ చేస్తున్నారు. ఇలా రిసోర్సెస్ వేస్ట్ చేయడం అందరూ చేస్తున్నారు కదా, మేం చేస్తే తప్పేంటి అని చాలా మంది అనుకుంటారు. అలాంటప్పుడు వర్షిపర్స్కి మిగతా వారికి పెద్ద తేడా ఏముంటుంది? గాడ్ పేరు చెప్పి చాలా చీటింగ్స్ జరుగుతున్నాయి. గాడ్ బిలీవర్స్ కూడా ఎన్నో కష్టాలు పడుతున్నారు. నమ్మే వారికి అవే ప్రాబ్లమ్స్, నమ్మని వారికి అవే ప్రాబ్లమ్స్. హౌ కెన్ ఇట్ బి ఫెయిర్ థింగ్? స్కూలింగ్ చేసే పిల్లల నుండి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ డిగ్రీ తీసుకున్న వారి దాకా అన్ఎంప్లాయిడ్ యూత్ నుండి గొప్ప గొప్ప స్థాయిలు దాటి ఉన్నతంగా సక్సెస్ అయిన యూత్ ఐకాన్స్ వరకు అందరూ దేవుని నమ్మే ఈ 84%లో ఉంటారు. అలాంటప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్ని వందల మతాలు, ఇన్ని వేల మంది దేవుళ్ళలో ఎవరు నిజమైన దేవుడు, ఏది నిజమైన మతం అనే విషయం ఎంతమంది తెలుసుకోగలరు?
ఎంతమందికి ఆ ఛాన్స్ ఉంటుంది? పైగా ఈ గాడ్ అనేవాడు ఒక్కడా లేదా ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీయా అనే ఏ విషయం ఇప్పటివరకు సరైన క్లారిటీ లేదు. అయితే పెరియర్ రామస్వామి చెప్పినట్టు దేవుడు ఎందుకు హైటెక్స్కి ఆడుతున్నాడు, ఏదో ఒక విధంగా లేదా డైరెక్ట్గా కనబడో ఒక డైరెక్ట్ మెసేజ్ పంపించో ఒకసారి మన మనుషులతో కమ్యూనికేట్ అయ్యి, అరే గాడ్ అనేవాడిని నేను ఒక్కడిని ఉన్నాను రా బై, సో డోంట్ డూ ఎనీథింగ్ స్టూపిడ్, బీ గుడ్ అని ఒక కమాండ్ ఇచ్చిన దట్ వన్ కమాండ్ విల్ బీ ఈక్వల్స్ టు 100 కమాండ్మెంట్స్ టు అస్. కానీ ఇప్పటి వరకు అలా ఏం జరగలేదు. అయితే ఇలా జరిగితే సరిపోద్ది కదా అని ఇది నేను చెప్పలేదు. ఇప్పటికే చాలామంది వేసిన క్వశ్చన్ ఇది, బట్ స్టిల్ ఇట్స్ అన్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను చేసిన స్టడీ అండ్ అనాలిసిస్ ప్రకారం గాడ్ అనేవాడు నిజంగా మనకు అవసరమా అనే క్వశ్చన్ వస్తే గాడ్ డస్ నాట్ రియల్లీ మ్యాటర్స్ అంటిల్ అన్లెస్ హీ ప్రూవ్డ్ రియల్ అనే చెప్పాలి. సో వాట్ ఈస్ ద ఫైనల్ కన్క్లూజన్ అబౌట్ గాడ్స్ ఎంటిటీ? ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, నమ్మకం వేరు, నిజం వేరు. ప్రతి నమ్మకం నిజం కాదు. నిజమైతే ప్రత్యేకంగా నమ్మాల్సిన పని లేదు. గాడ్ కూడా అంతే. కాబట్టి నిజం అని నిరూపించబడితే పూజించిన తప్పులేదు. కానీ ఏ ఆధారం లేకుండా గుడ్డిగా మూర్ఖంగా వర్షిప్ చేయడం వల్ల ఆల్మోస్ట్ నో యూజ్. కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి దేవుడు నమ్మకం వరకే పరిమితం. ఏ ఒక్కరూ నిజమని ప్రూవ్ చేయబడలేదు. సో దట్స్ ఇట్ అబౌట్ గాడ్స్ ఎంటిటీ. అండ్ ఇప్పటి వరకు తెలుసుకున్న దాని ప్రకారం వీడియో కన్క్లూజన్ అయితే గాడ్ అనే సుప్రీం ఎంటిటీను డిస్క్రైబ్ చేసేది మన రిలీజియస్ బుక్స్. సో గాడ్ ఈజ్ ట్రూ అని ప్రూవ్ చేయాల్సిన పని కూడా రిలీజియన్స్దే, లేదా ఆ దేవుళ్ళను మతాలను ప్రచారం చేసే వాళ్ళది. ఇక సైన్స్ కూడా ఎప్పుడు దేవుడు లేడని చెప్పలేదు. బట్ సైన్స్ కెన్ ప్రూవ్ గాడ్ వెన్ యూ గివ్ ద క్లియర్ డిస్క్రిప్షన్ అబౌట్ హిస్ ఎంటిటీ. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ మాతో షేర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ యూజ్ ద కామెంట్ సెక్షన్ బిలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే క్యూరియస్ అండ్ స్టే కనెక్టెడ్ విత్ సస్యమేర తెలుగు.